మహాశివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం చేస్తారు? ఎందుకు రాత్రంతా జాగరణ చేస్తారు? ఎందుకు శివుడిని లింగోద్భవ రూపంలో పూజిస్తారు? దీనికి కారణం ఒక అద్భుతమైన పురాణ గాథ. బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య జరిగిన అహంకార యుద్ధాన్ని ఆపడానికి అనంతమైన అగ్ని స్తంభంలా ప్రత్యక్షమయ్యాడు మహాదేవుడు. ఆ స్తంభానికి ఆది అంతం ఎవ్వరికీ కనిపించలేదు. ఒక అబద్ధం, ఒక శాపం, ఒక గొప్ప సత్యం. ఇదే మహాశివరాత్రి వెనుక ఉన్న మహిమ. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన విశిష్టమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తున్నప్పటికీ మాఘమాస బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ పర్వదినం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది ఆత్మ జ్ఞానానికి, భక్తి పారవస్యానికి ప్రతీక. దానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శివాలయాలను దర్శించుకుంటారు. ఉపవాసం మరియు జాగరణ ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు. రోజంతా ఆహారం తీసుకోకుండా మనసును ఈశ్వరుడిపై లగ్నం చేయటం, రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణ చేయటం వల్ల ఇంద్రియాలపై విజయం సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మారేడు దళాలతో అంటే బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేయటం వల్ల ఆ బోళాశంకరుడు ముగ్ధుడై భక్తుల కోరికలు తీరుస్తాడు. అసలు ఈ మహాశివరాత్రి అంతటి విశిష్టతను ఎలా సంతరించుకుందో తెలిపే పురాణ గాథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మకు, లోకరక్షకుడైన విష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. ఈ వివాదం కాస్త పెరిగి పెద్ద యుద్ధంగా మారి చివరికి ఒకరిపై ఒకరు బాణాలు వేసుకునే స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో విష్ణువు మహేశ్వర అస్త్రాన్ని, బ్రహ్మ పాశుపత అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ అస్త్రాల వల్ల కలిగే భయంకరమైన యుద్ధ జ్వాలల మధ్య నుండి లోకాలను రక్షించడానికి పరమేశ్వరుడు సాక్షాత్తు అగ్నిలింగం స్తంభం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. స్వామి తన భూత గణాలతో వచ్చి బ్రహ్మ విష్ణువుల మధ్య ఆ అనంతమైన అగ్ని స్తంభం వలె నిలబడి వారు ప్రయోగించిన శక్తివంతమైన అస్త్రాలను తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆ అగ్ని స్తంభం యొక్క మొదలును చివరను కనుగొన్న వారే గొప్ప అని ఒక షరతు విధించబడింది. విష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ అడుగు భాగాన్ని చూడటానికి, బ్రహ్మ హంసవాహనంపై ఆకాశంలోకి పై భాగాన్ని చూడటానికి బయలుదేరారు. వేల సంవత్సరాలు వెతికిన విష్ణువుకు ఆది దొరకక తన ఓటమిని అంగీకరించి తిరిగి వచ్చాడు. కాని బ్రహ్మ మాత్రం పైనుంచి కింద పడుతున్న మొగలి పువ్వును, కామధేనువును చూసి తాను అగ్నిలింగం అగ్రభాగాన్ని చూసేశానని అబద్ధం చెప్పమని వారిని ఒప్పించాడు. విష్ణువు ముందు బ్రహ్మ అబద్ధం చెప్పగానే శివుడు ఆగ్రహంతో ప్రత్యక్షమై అసలు నిజం బయటపెట్టమన్నాడు. కామధేనువు తన ముఖంతో చూశానని చెబుతూనే తోకతో చూడలేదని సైగ చేస్తుంది. మొగలి పువ్వు మాత్రం చూశానని అబద్ధం చెబుతుంది. వారు ఆడుతున్న అబద్ధాన్ని, విష్ణువుకు జరుగుతున్న మోసాన్ని గ్రహించిన శివుడు వారిని ఈ విధంగా శపిస్తాడు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని, అబద్ధానికి సహకరించిన మొగలి పువ్వును పూజకు పనికిరాదని శాపనార్థాలు పెడతాడు. కానీ సత్యాన్ని అంగీకరించిన కామధేనువు అత్యంత పవిత్రమైనదిగా మారుతుంది. దీని ప్రకారమే మనం ఆవు మూత్రం, పాలు, పేడను పవిత్రంగా భావిస్తాము. ఇదంతా విన్న బ్రహ్మ, మొగలి పువ్వు, కామధేనువు శివుడిని క్షమించమని ప్రార్థిస్తారు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న వారిని శివుడు ఇలా చెబుతాడు: మొగలి పువ్వు కేవలం నా పూజకు మాత్రమే ఉపయోగపడుతుంది అని, బ్రహ్మ యజ్ఞ యాగాదులలో గురువు స్థానంలో పూజించబడతాడు అని తన నిజ రూపాన్ని వారికి దర్శింపచేస్తాడు. అలా శివుడు లింగోద్భవ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి. శివుడు కేవలం జ్ఞానులకే కాదు, తెలియక తన పూజ చేసే వారికి కూడా తన కరుణను ప్రసాదిస్తాడని చెప్పటానికి చిత్రబాణుడు అనే వేటగాడి కథ ఒక గొప్ప నిదర్శనం. చిత్రబాణుడు ఒక కఠిన వేటగాడు. ఒకనాడు అడవిలో వేట కోసం వెళ్లి దారి తప్పి చీకటి పడటంతో క్రూర మృగాల నుండి రక్షణ కోసం ఒక మారేడు చెట్టు ఎక్కుతాడు. ఆ రోజంతా అతను ఏమీ తినలేడు. ఆకలితో అలవటిస్తున్నాడు. నిద్రపోతే ఎక్కడ కింద జారి పడిపోతాడో అన్న భయంతో నిద్ర రాకుండా ఉండటానికి చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేసాగాడు. చిత్రానికి ఆ చెట్టు కిందే ఒక శివలింగం కూడా ఉంది. అతడు అలసిపోయి నిట్టూరుస్తూ ఉండటం వల్ల అది శివనామ స్మరణలా మారింది. ఆకలి వల్ల ఉపవాసం జరిగింది. నిద్రపోనందున జాగరణ పూర్తయింది. తెలియకుండానే బిల్వ పత్రాలతో శివుడిని పూజించిన ఆ వేటగాడికి అతని మరణానంతరం సాక్షాత్తు శివలోక ప్రాప్తి కలిగింది. అంటే
భక్తితో చేసినా లేదా తెలియక చేసినా శివరాత్రి నాడు చేసే ఆరాధన వ్యర్థం పోదని ఈ కథ మనకు బోధిస్తోంది. మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే లాభాలు అనంతం. ఈ వ్రతం వల్ల మనిషిలో ఉన్న అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు నశించి మనసు ప్రశాంతంగా మారుతుంది. యమభయం ఉండదు మరియు మోక్ష మార్గం సుగమం అవుతుంది. నిష్కల్మషమైన భక్తితో ఈ ఒక్క రాత్రి కేటాయిస్తే అది జన్మ జన్మల పాపాలను పటాపంచలు చేసి జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది. శివరాత్రి అంటే మనసులోని శివత్వాన్ని మేల్కొలిపే ఒక అద్భుతమైన అవకాశం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ అందరికీ, నేను నందిని. ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.